సో మేడం ముందుగా తెలంగాణ అంశాలు తీసుకుంటే కవిత గారిని రాత్రి ఈడీ వచ్చి అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్ళడం, ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయడం, అక్కడ వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏంటి ఆవిడ అరెస్ట్ మనం ఏ విధంగా చూడాలి? రాజకీయ కక్ష సాధింపు అనుకోవాలా, లేదంటే నిజంగా నాడు తప్పు చేయడం వల్ల అరెస్ట్ చేశారనుకోవాలా? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోయిద్ది. ముఖ్యంగా భగవంతుడు చాలా గొప్పోడండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేంత వరకు కూడా దేవుడు నిద్రపోడు. ఇక్కడ ఎటువంటి పార్టీలకు సంబంధించింది అయితే ఏది కాదండి. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నది. ఇది దాదాపు 6 నెలల నుంచి వాళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుంచే తన మీద కేసు ఫైల్ అయింది. తనని విచారణ చేస్తూ ఉన్నారు. అంతా జరుగుతూ ఉంది. ఈరోజు ఏదో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా అని కాంగ్రెస్ మీద బురద జల్లుతూ ఉన్నారు. ఈరోజు చాలా తప్పన్నది కేంద్రం చూస్తూ ఉంది. కేంద్రం వల్ల చట్టాలు ఎవ్వరూ చుట్టం కాదండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది కాబట్టి తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షార్హుడే. తప్పు చేసిన వాడు ఎవడైనా చట్టానికి లొంగాల్సిందే. తప్పు చేసిన వాడు కేసీఆర్ ఎవనివ్వండి, కేటీఆర్ ఎవనివ్వండి, ఆడ అమ్మ మొగుడు ఎవడైనా కానివ్వండి, ఆడి తల్లో జేజమ్మైనా సరే ఎవరిని చట్టం వదలదు. తప్పు చేస్తేనే ఈరోజు జైల్లోకి వెళ్ళే పరిస్థితి. లిక్కర్ స్కామ్లో ఎన్ని కోట్లు స్కామ్ చేసిందో భగవంతుడు తెలియాలి, ఆమె మనస్సాక్షి తెలియాలి, ఆమె వెనకాల ఉన్న ఆ పార్టీ వర్గానికి తెలియాలి. అధికారంలో ఉన్నాం కదా, నా తండ్రి ఆల్రెడీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, నన్నేం పీకుతాడులే అని విచ్చలవిడిగా రెచ్చిపోయింది మహాతల్లి. ఈరోజు ఏమైంది? జైల్లో చెప్పకూడదు సిద్ధంగా ఉంది. ఎన్ని మాటలు! నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈరోజు హైదరాబాదులో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భూములు ఉన్నాయో, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అవన్నీ ఈరోజు కోటాను కోట్లు అవడానికి గల ఏకైక నాయకుడు, ఏకైక కారకుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాదుని మహానగరంగా తీర్చిదిద్దిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఐటీలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి హైదరాబాదుని ఒక మంచి సిటీగా తీర్చిదిద్దింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు అడవి ప్రాంతం హైదరాబాద్ అనేది అసలు మ్యాప్లోనే లేకుండా అయిపోయింది. ఈరోజు ఒక మహానగరంగా చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్కి, ఆయన తెలివితేటలకి, ఆయన సామర్థ్యాలకి యావత్ భారతదేశం ఇతర దేశాలతో సహా చేతులెత్తి నమస్కరించే నాయకుడు. ఎంతోమంది ఆయన గురించి గౌరవంగా చెప్పుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ తప్పు చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎంతోమంది యువతకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి భావితరాల భవిష్యత్తు కోసం నిలబడి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ ఇంట ఆనందాన్ని నెలకొల్పిన నాయకుడు, చేతి నిండా పని కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో స్కామ్ చేయడానికి కూడా ఏమీ లేదు. మీకులాగా లిక్కర్ స్కాములో దోచుకునేలాగా స్కామ్ చేయడానికి కూడా ఏమీ లేదు. కేవలం యువత కోసమే పోరాటం చేసి స్కిల్ డెవలప్ చేసి ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు. ఏది దొరక, ఏ సాకు లేక ఈ గద్ద ముక్కు కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కైపోయి నారా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఏమైంది? భయపడ్డారా? అదిరారా? బెదిరారా? గుండె ఏమన్నా వణికిపోయిందా? ఈరోజు కవిత అరెస్ట్ అయితే కుటుంబం మొత్తం గడ 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 లాడిపోతా ఉన్నారు, వణికిపోతా ఉన్నారు. ఎందుకు? ఏ తప్పు చేయని వాళ్ళైతే ఎందుకు భయపడతా ఉన్నారు? ఈరోజు ఎందుకు వణికిపోతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ, ముఖ్యంగా లోకేష్ బాబు గారు కానీ, సతీమణి భార్య భర్తలో సగమైనటువంటి భువనేశ్వరమ్మ గారు కానీ ఎక్కడైనా ఆదరడం కానీ బెదరడం కానీ ఏది లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్లో తినడానికి ఏమీ లేదు, దాచుకోవడానికి ఏమీ లేదు, దోచుకోవడానికి ఏమీ లేదు. నిప్పులా వెళ్ళాడు, నిప్పులాగా బయటకు వస్తాడు, నిర్దోషిగా బయటకు వస్తాడు. ఏ తప్పు చేయని నాయకుడిగా, మచ్చలేని నాయకుడిగా వస్తాడని ధైర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యావత్ భారతదేశం ఇతర రాష్ట్రాలు కూడా మొత్తం ఎదురు చూశారు. అట్లాగే నిప్పులాగా వచ్చాడు నాయకుడు, మచ్చలేని నాయకుడిగా వచ్చాడు. ఈరోజు చరిత్రలో మచ్చలేని నాయకుడిగా మిగిలిపోయాడు ఆయన. 65 దేశాలు ఆయనకు సంఘీభావం తెలిపితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆయన పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన ఉద్యోగాలు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరు, ఆయన పేరు చెప్పుకొని బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ఏదో వాళ్ళ చేతనైన సహాయం ఆయన కోసం చేస్తే, అసలు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం చేయడానికి అర్హత లేదని చెప్పిన ఈ కేటీఆర్ ఈరోజు ఏంటి భయపడిపోతా ఉన్నాడు?
చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఉచ్చ పోసేసుకుంటా ఉన్నారు ఈరోజు ఆమె జైల్లో ఉంటే కుటుంబం మొత్తం వణికిపోతా ఉన్నారు. కాబట్టి దేవుడు చాలా గొప్పోడు. చంద్రబాబు నాయుడు గారిని ఎంతైతే కించపరిచారో, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో, చంద్రబాబు నాయుడు గారి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏది చేయడానికి అర్హత లేదని చెప్పినోడు రేపో మాపో వీడు కూడా వెళ్తాడు జైల్లోకి. ఖచ్చితంగా రాసుకోండి. తప్పు చేసినోని ఎవరిని వదలరు. శిక్ష పడకుండా తప్పేదే లేదు. కేటీఆర్ వెళ్తాడు, కేసీఆర్ వెళ్తాడు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్. మొత్తం ఎక్కడికక్కడ దోచేసుకున్నారు. అసలు వీళ్ళెంత, అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, యావత్ భారతదేశం మొత్తం కూడా కేసీఆర్ అనేవాడు ఎక్కడి నాయకుడు, ఆయనకి ఏ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందని తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి కూడా గర్వించదగ్గ రీతిలో వాళ్ళకు ఉన్నతమైన పదవులను ఇచ్చి కేసీఆర్ని ముందు బాటలో నడిపించి, చంద్రబాబు నాయుడు గారు అంటి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పక్కనే నడిపించి రాజకీయం నేర్పిన మహానుభావుడు, మహానేత, మంచి మనసున్న మహారాజ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీద తిరగబాటుతనం చేసి తెలంగాణని సాధించి దానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అవడానికి గల కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన దగ్గర నేర్చుకున్న తెలివితేటలు, సామర్థ్యాలు, విజను మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు నేర్పింది.